నరసింహప్రసాద్ గారు మనతోటి ఫోన్ కాల్ సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారు. సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. సత్యం గారు, ఇప్పుడు వైసీపీ టార్గెట్ లో ప్రధానంగా వైఎస్ షర్మిల కాదు మొసురుపల్లి షర్మిల అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా. సార్ ముసురుపల్లి షర్మిలనా లేదా ముసుగేసుకున్న షర్మిలనా అన్నది నిన్నటి వరకు తెలీదా సార్? వైసీపీ వాళ్ళకి జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేపిస్తున్నప్పుడు తెలీదా? అన్నవదిన బాణం అన్నప్పుడు తెలీదా? ఇప్పుడే తెలిసిందా సార్? అయితే ఇప్పుడు షర్మిలారెడ్డి గారు చేస్తున్న విమర్శల్లో కూడా తేడా ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అయితే అమ్ముడుపోయారు, ప్యాకేజీ పుత్రుడు ప్యాకేజీ స్టార్లు అంటారు. షర్మిలారెడ్డి గారిని అయితే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి చేపిస్తున్నారు అంటున్నారు. అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారనే మాట అంటలేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అవును, అంటే తర్వాత అంటారు ఇది ఫస్ట్ స్టేజ్ కదా, ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అలా కంపేర్ చేయాలి సార్. ఇదంతా నాటకం సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం. అక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరో? పురంధేశ్వరి గారు కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఒక ప్రాంతీయ పార్టీని ఒక జాతీయ పార్టీని ఆక్యుపై చేసింది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కూడా అట్లా చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీలకి షర్మిలారెడ్డి గారిని పంపించారు. ఆ రెండు కుటుంబాలు అన్ని పార్టీలు రాష్ట్రంలో అన్ని పార్టీలను ఆక్యుపై చేసి వీళ్ళు ఒకరికొకరు తిట్టుకున్నట్టు నటించారు. పగలు జీవించేస్తుంటారు, తిట్టుకుంటుని రాత్రులు షేర్ చేసుకుంటుంటారు. అంటే అభిప్రాయం నువ్వు ఇలా చేయి నేను ఇలా చేయి, మళ్ళీ పగల మళ్ళీ మామూలే. అది మన పిచ్చోడి కింద నమ్మేసి అదే తగిలి చేసుకుంటున్నారు రా అనుకుంటాం మనం. లేదు, మీరు అన్న అభిప్రాయానికి వద్దాం సార్, కొనేసుకున్నారని. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు, చంద్రబాబు నాయుడు అమృతపోయాడు అంటారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పచ్చి మీడియా అంటది జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోయారని. ఏంటి సార్ ఇద్దరు ఏమన్నా పూర్తా ఈ స్టేట్లతో పుట్టారే అండి? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారికి 2 ఎకరాలు బీడు భూమి అంటారు, చిత్తూరు జిల్లాలో బీడు భూమి ఖర్జూరపు నాయుడు గారికి. రాజశేఖర రెడ్డి గారికి 2004లో ఉండటానికి ఇల్లు లేదని అసెంబ్లీలో చర్చ కూడా జరిగినట్టు తెలుసు అందరికీనే. ఉండటానికి ఇల్లు కూడా లేదు పాప, ఇల్లు లేకపోతే ఎట్లాగానే. షర్మిల గారి టాపిక్ రండి సత్యం గారు. ఇప్పుడు ప్రధానంగా మన ప్రధానమైన టాపిక్ షర్మిల గారిని వైసీపీ టార్గెట్ చేస్తా ఉంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొనేసుకోవటానికి లేదా షర్మిలని కొనేసుకోవటానికి పవన్ కళ్యాణ్ కొనేసుకోవటానికి చంద్రబాబు నాయుడు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు టాపిక్ వస్తున్నా 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్రమంగా సంపాదించి ఉండాలి. అక్రమంగా సంపాదించే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? అధికారంలో ఉండి సీఎం గా ఉండి 6 సంవత్సరాలు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు అక్రమంగా సంపాదించిన ఆస్తుల మీద ఎందుకు విచారణ చేపించలేదు? విచారణ చేపించకపోతే ఏళ్ళంటకు అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడుకి? అందరిని అమ్ముడుపోయారు అంటారు. ముందు ఏళ్ళంటకు అమ్ముడుపోయారు చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చేది చంద్రబాబు నాయుడు కొనుక్కోవడానికి డబ్బులు 1,000 కోట్లు? పవన్ కళ్యాణ్ కొనేసుకుని, చంద్రబాబు నాయుడు కొనేసుకుని, షర్మిలారెడ్డి గారిని కొనేసుకుని, రేపు పొద్దున్న సజ్జల గారు వెళ్ళిపోతే సజ్జల గారిని కొనేసుకుని, మిమ్మల్ని కొనేసుకుని, నన్ను కొనేసుకోవడం 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ కొంటారులేండి, అందరినీ కొనాలంటే కష్టం కదా సత్యం గారు. మరి ఎక్కడే ప్యాకేజ్ ఇస్తారులని ఎందుకు అంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ అయితే ప్యాకేజ్ ఇస్తారు. సత్యం గారు ఇప్పుడు ఎంతమందిని కొంటారు? ఇప్పుడు ఎవరైనా అంటే వారు మొదటి నుంచి చేసే విమర్శ వారికి వ్యతిరేకంగా వేరే పార్టీలకు వెళ్ళినా వేరే పార్టీలకు మద్దతు తెలిపినా అమ్ముడు పోయారు అనేది వారు మొదటి నుంచి మాట్లాడుతుంది. దాన్ని ఎవరో పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు కదా సార్. అసలు పాయింట్ ఇక్కడే. అసలు అనగారిన వర్గాల యొక్క మెంటాలిటీ డైవర్ట్ అవడానికి ఇక్కడే 1,000 కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటప్పుడు అసలు పాయింట్ ప్రజలకు వెళ్ళాలి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడు అంటారు కదా, 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తే రాజశేఖర రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద పుస్తకాలు వేసారే. నిన్న ఏదో 4-5 కేసులు పెట్టి అది కూడా జనసేన పూర్తి పెట్టుకోండి ఉండడం కోసం పెట్టి ఉత్తుత్తి చేసిన ప్రజలు అనుకుంటున్నారు. ఏం విచారణ 1,000 లక్షల కోట్లు ఇన్నిచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విచారణ జరపలేదు? నిజంగా విచారణ జరుపుకుంటే 1,000 కోట్లు ఆయన దగ్గర ఉండేవి కాదు కదా. ఈ షర్మిలారెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కొనుక్కుని ఉండేవాడు కాదు కదా. వాళ్ళు విమర్శించే టైపుకి ఎక్కడ కొనుక్కుంటున్నారని మనమే సెట్ చేస్తుంటే ప్రజలు అదే నమ్ముతున్నారు. వాళ్ళ ఇష్టం, అన్ని పార్టీలు వాళ్ళవే, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళవే, తెలుగుదేశం వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళదే, వైసీపీ వాళ్ళదే, జనసేనలోకి వచ్చిన వెనకాల నెంబర్ 2 నెంబర్ 3 అంతా వాళ్ళ నెంబర్ వాళ్ళకి నటిస్తారు. అన్ని చోట్ల వాళ్ళే సార్ తీసుకుంటున్నట్టు నటిస్తుంటారు. అంటే అమ్ముడు పోయారండి ఎక్కడి నుంచి వచ్చినా మనం అడిగితే అప్పుడు చెప్తారు కదా సమాధానం. వీళ్ళిద్దరు కొనేసుకుని పోటీ వాళ్ళ సార్ ఎక్కడి నుంచి వచ్చేసి 1,000 కోట్లు ఆస్తులు లేని వాళ్ళు ఇద్దరు కూడా. రైట్ మళ్ళీ వస్తాను. మళ్ళీ సత్యం గారు లైన్ లో ఉండండి, మీరు అలానే ఉండండి. ఓకే సార్, లైన్ లో ఉంటారు సార్, లైన్ లో ఉంటారు. మన